ఇప్పుడు గ్రూప్ 2 కంటే ముందు నీకు దమ్ముంటే ఈ గ్రూప్ 2 భర్తీ కంటే ముందు 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో 50% క్రాస్ అయింది. విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రావడం ద్వారా మొత్తం రిజర్వేషన్ శాతం 60కి వచ్చింది. దీన్ని అగ్రకుల న్యాయమూర్తులు ఆమోదించారు. సరే, ఆ తీర్పు ప్రకారమైన ఇక్కడ నువ్వు 42% రిజర్వేషన్ గ్రూప్ 2లో 42 గ్రూప్ 3లో ఇస్తే ఈ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఆ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఇది చేయలే. ఇది అయ్యేదేమో చేయకుండా కాని దానికోసం ఇగో ఈ దొంగ డ్రామాలన్నీ ఈ రెడ్డి రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇవన్నీ. బీసీ ప్రజలారా, ఇంకా పాలాభిషేకం చేస్తే లేకపోతే ఆ బ్యానర్ల కాడ ఫోటో సిగ్గుండాలే. మన మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సబ్జెక్టు తెలవక పాలాభిషేకాలు జీవో ఇస్తే వచ్చినట్ట. ఇది ఎవడు కోర్టు పోకపోతే ఉన్నట్టు, లేకపోతే బీకినట్టే. బుక్క గులాలు చల్లుకుంటారు. ఇంకా బుక్క గులాలు చల్లుకొని డ్యాన్సులు. నేను ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కోర్టులో ఈ జీవో కోర్టులో గనక గెలిస్తే నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? ఈ చిన్న చిన్న ఈ జిమ్మిక్కులు ఉంటాయి చూడు, నీ లలిత కళలు అవి బంద్ చేసి ఇంకా నేనేదో తవ్వుతున్నా, నేనేదో చేస్తున్నా అనేది బంద్. అందరూ చూస్తూనే ఎవరు నువ్వు దొవ్వేది చేసేది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వస్తుందా కాంగ్రెస్? కనీసం పట్టుమని 10 సీట్లన్నా గెలుతారా? ఏమన్నా ఊర్ల పోటీ మీకు ఎవరైనా ఓటేసేవాడు కనిపిస్తుండా? పరిస్థితి లేదు, అయిపోయింది. ఊర్ల పోటీ ఏనన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా అమ్మో దాన్ని ముట్టుకోవద్దు అనే కాడికి తెచ్చిన 2 ఏళ్ళల్లో కామారెడ్డి డిక్లరేషన్. అది ఏమయ్యా సభ? కామారెడ్డి కాడ 42% డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినావు, కరీంనగర్లో సభ అని చెప్పినావు. ఈయన్నే కామారెడ్డిలో సభ పెడుతున్నామని చెప్పి విజయోత్సవ సభ. ఏమైంది మీ విజయోత్సవ సభ? తప్పుడు లేదు, 0 గుండు 0 గాడిది గుడ్డు. ఇక బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్లో సభ పెడుతున్నాం బీసీ సభ అన్నారు, అదటే బీకింది. వీళ్ళు కేవలం నాటకాలు మాత్రమే చేస్తారు. వీళ్ళు మనకు అమలు చేయరు.